మళ్ళీ కొనుస్తున్నారేమిటి? నన్నేం మాట్లాడించు, ఇంక నో మాటలు, ఓన్లీ చేతలే. నీకేం మతి కనుకైందా? అంత స్పీడ్ ఏమిటి? ఎంత భయం వేస్తుందో తెలుసా? ఏ చంపేద్దామనా? సత్యనా సరే, ఈ అవకాశం మొత్తం వదులుకోను. రా చెప్తాను, రా. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ. ఇది ఏమన్నా కుషన్ సోఫా అనుకున్నావా? పో అవతలకి. సారీ సార్, రండి సార్, మీరు ఇలా కూర్చోండి. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ. పద. ఎక్కడికి? బయటికి. మనం వచ్చిన పని అయిపోయింది. మీ నాన్నగారే? చెబుతా పద. ఇంకా నో మాటలు, ఓన్లీ చేతలే. పద. అటు. ఓహో, ఇటు కదా. అయ్యో, కమాన్. ఏమిటండి ఇవాళ ఏమైంది మీకు? పిచ్చిగాని పట్టిందా? ఎక్స్పెక్ట్ చేశాను నువ్వు ఇలా అడుగుతావని. కమాన్. మీరంత స్పీడ్ గా పోలిస్తే నేను అనుకోను అంత. ఈసారి స్పీడ్ మనకక్కర్లేదు, మెడిగానే వెళ్తాను. రా, కమాన్. డ్రైవర్, ఆ మోటార్ బైక్ వెనకాలే పోనీ. బాబు గారు ఏలేస్తున్నారు సార్. వినిపిస్తోంది. జెండాపై కపిరాజు ముందసిత వాదిస్తేనియుందు. బాబు గారు పద్యాలు పాడుతున్నారు సార్. వినిపిస్తోందిరా, నా చెవులు చచ్చిపోలేదు. కామెంట్ చెప్పామంటే పేగులు తీస్తా. కార్తోలో దిగు. ఇక్కడ పేరెందుకు? ఇప్పుడు మనం అర్జెంట్ గా ఒక పాట పాడుకోవాలి. పాట ఎందుకు? ఇన్ని సినిమాలు చూసో ఏం జ్ఞానం సంపాదించావు? ప్రేమికులు అన్న తర్వాత కనీసం అరగంటకు పాట అయినా పాడుకోవాలి, అది రూల్. మరి మనకు పాటలు రావు కదా. ఎక్స్పెక్ట్ చేశా, నువ్వు ఈ ప్రశ్న వేస్తావని ఎక్స్పెక్ట్ చేశా. దానికి నేను ఏర్పాటు చేస్తా కదా. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఏం కావాలి సార్? ఈ 20 తీసుకో, జల్సాలు చేసుకో. రేడియో వాల్యూమ్ మాత్రం బాగా పెట్టు. ఎందుకు సార్? ఇచ్చేయండి సార్, బాగా సౌండ్ పెడతాను. ఏమి అడగను. ఇది శృంగార గంగావతరణం తొలివల క్షీరాబ్ది మదనం. ఇది శృంగార ఈ సింగారి కళ్యాణ తరుణం. కమకాల గమకాల రాగోదయం కమనీయ కార్తీక చంద్రోదయం. కమకాల గమకాల రాగోదయం కమనీయ కార్తీక చంద్రోదయం. సరసాల చైత్రాల మదనోత్సవం సరసాల చైత్రాల మదనోత్సవం సుమభ్రమర బృందాల సమ్మేళనం. ఇది శృంగార గంగావతరణం తొలివల క్షీరాబ్ది మదనం. ఇది శృంగార గంగావతరణం ఈ సింగారి కళ్యాణ తరుణం. నిర్మా నిర్మా
पाउडर निर्मा वॉशिंग पाउडर निर्मा पानी पोली वेण्णै निर्मा वाले धरणी बंडर तुणिगळ्ळेल्ला पळपळत तिरुमी एल्लोरु पाटु निर्मा तंदुरुस्ती की रक्षा करता है लाइफ बॉय है जहाँ तंदुरुस्ती है वहाँ అందరూ మెచ్చి ఒక్కపొడి ట్రైన్ ఒక్కపొడి రుచికి తాజా తేనె ఒక్కపొడి ఆనందానికి రసమయ రూపం తేనె ఒక్కపొడి आहना पेळ्ळंट ओहनी पेळ्ळंट आहना पेळ्ळंट ओहनी पेळ्ळंट आहना पेळ्ळंट ओहनी पेळ्ळंट इద్దరి దంట కన్నుల పంట మన ఇద్దరి దంట కన్నుల పంట పెద్దోళ్ళకెందుకంట కడుపు మంట పెద్దోళ్ళకెందుకంట కడుపు మంట అహనా పెళ్ళంట ఓహని పెళ్ళంట అహనా పెళ్ళంట ఓహని పెళ్ళంట ప్రేమంటే పెద్దోళ్ళకి పడిసావదంట ప్రేమంటే పెద్దోళ్ళకి పడిసావదంట ఈ కంటి మంట అందుకంట ఈ కంటి మంట అందుకంట आहना पेळ्ळंट ఓహని పెళ్ళంట आहना पेळ्ळंट ఓహని పెళ్ళంట డ్రైవర్ కారు స్టార్ట్ చేయి. ఓకే సీ యు బాయ్ బాయ్. ఎవరు ఎవరది ఇది లేడీస్ హాస్టల్ తెలుసమ్మా, తెలిసే వచ్చాం. లేడీస్ హాస్టల్ అని కాకపోతే జెంట్స్ బార్బర్ షాప్ అనుకుని వచ్చా అనుకున్నావా? ఏమిటా దురుసు మాటలు అసలు మీరెవరు హైదరాబాద్ లో ఉంటూ నన్నే ఎవరని అడుగుతావా? నేను తెలీదా నీకు? తెలీదు ఆ? తెలీదా? అయితే నీకు నా ఆటోబయోగ్రఫీ చెప్పి తీరాల్సిందే. కూర్చో. రాణి చచ్చిందే ఫినిష్ అది నా ఆటోబయోగ్రఫీలో మొదటి పార్ట్. తెలీదు అన్న ఒక్క చిన్న మాటకి మీరింత వాగ్దాటి చూపించి సిపాయిల తిరుగుబాటు గురించి రెండో ప్రపంచ యుద్ధం గురించి టిప్పు సుల్తాన్ టీ తాగిన కప్పు గురించి గుప్తరాజుల స్వర్ణయుగం గురించి ఇంత వివరంగా చెప్తారనుకోలేదు సార్. ఏమిటో పిచ్చి పీనుగుని వెర్రిదాన్ని. క్షమించండి. తమరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఆ, ఆ? ఏం భయపడకమ్మా, నేను అలాంటి వాడిని కాదు. గంట క్రితం ఇటు ఎర్రగోనమ్మా వెళ్ళింది, చూసావమ్మా? చూశాను. పద్మ బిఏ చదువుతుంది. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. వాళ్ళది ఏ ఊరు? చెప్తానుండండి. ఇది వరకు బాగానే గుర్తుండేది. ఇప్పుడు మీ ఆటోబయోగ్రఫీ విన్న దగ్గర నుంచి మరుపు వచ్చింది. నిదానంగానే ఆలోచించు వెంకటలక్ష్మి. వెంకటాపురం అండి. వెంకటాపురం? ఆ. ఎవరమ్మాయి? వాళ్ళ నాన్నగారి పేరు లక్ష్మీపతి. లక్ష్మీపతి? వాడా? ఆ మలపత్రాష్టుడా? అవును, నేనే లక్ష్మీపతిని. నమస్కారం. రండి బాబు, రండి, కూర్చోండి. ఏం కావాలి బాబు? మాది అనంతపురం జిల్లా సార్. మిమ్మల్ని చూడాలని వచ్చాం. అబ్బా, అంత దూరం నుంచి వచ్చారా? సంతోషం. ఏమిటో విశేషం? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మాట్లాడతారు సరే, నాకేంటి? నాకేంటని అంటే నాకేంటని మాకు అర్థం కావడం లేదు సార్. ఆ విషయం నేను చెప్తాను బాబు. మీరు అంత దూరం అనంతపురం నుంచి వచ్చారు కాబట్టి మా అయ్యగారి ప్రతిభా విశేషాలు తమకు తెలుసుండవు. ఈ చుట్టుపక్కల 4 జిల్లాల వాళ్ళెవరు ఈ గుమ్మం తొక్కరు. మా అయ్యగారు బోరింగ్ పంపు లాంటి వారు. బోరింగ్ పంపులో ముందు కొంచెం నీళ్లు పోస్తేనే గాని నీటి దార రాదు కదండి. మా అయ్యగారిది అదే పద్ధతి.
చేతిలో కొంచెం బరువు పెడితేనే గాని ఎవరితోనూ మాట్లాడరు. అసలు వాడిని చూస్తేనే తెలుస్తుంది కదండి. ఆ మొహం చూడండి. ఆహాహా. ఆహాహాహా. పరమ బోరింగు మొహం. ఏమిటో మా గోవిందానికి నా మీద ఉండే అభిమానం అటువంటిది. ఆ? ఆ. శుభం. ఇప్పుడు చెప్పండి. మా ఊళ్ళో రామాలయం కడుతున్నామండి. ఆ. తమబోటి మహాదాతల దగ్గర నుంచి తలా కాస్త సందాలు అందుకుని గుడి కట్టాలని తలపెట్టాం. అలాగే మీరు చేసేది దైవ కార్యం. ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి. ఆ. ఆహాహా, మహానుభావులు, అపరదాన కర్ణులు. అరే గోవిందం, ఓ 25,000 రూపాయలకి చెక్కు రాసి తీసుకురా. ఆ. వెంటనే పని ప్రారంభిస్తారా? వెళ్ళగానే వెంటనే మొదలు పెడతామండి. గుడి ముందు గోడ మీద తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి. మహద్భాగ్యం. గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఆ? ఆ. ఇదిగోండి, ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. చూడండి, దానాలు అందరూ చేస్తారు. ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు. నాకు ఇలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు. నేను గుప్తదాతని, గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పాపం బోలెడు దూరం వెళ్ళాలి. వెళ్ళిరండి బాబు, వెళ్ళిరండి. సంతకం చేయకపోతే చెక్ ఎలా చెల్లుతుందండి? మీ జేబులో డబ్బుకి పోగాలం దాపురించి మీరు ఇంత దూరం ఛార్జీలు పెట్టుకొచ్చారు. మా అయ్యగారు ఎంగిలి చేత్తో కాకిని తోలరు. ఓ మెతుకు ఎగిరెళ్ళి పడుతుందని భయం ఆయనకి.